ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ప్రియులారా చూడండి, 13వ వాక్యంలో అతని ప్రాణము నెమ్మదిగా నుండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. చూడండి, ఇక్కడ అనేక విషయాలు మనం కోరుకుంటూ ఉంటాం, అనేకమైన వాటిల్ని పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం. మన కోరికలకు అవధులు ఉండవండి. ఒక కోరిక తీరితే మరొక కోరిక, ఆ కోరిక తీరితే మరొక కోరిక, మనిషి కోరికల పుట్ట. కానీ ఏది కోరుకొనవలెనో ఏది కోరుకొనకూడదో అనే వివేచన మనకు లేకపోతే చాలా ప్రమాదంలోనికి మనం వెళుతున్నామనే విషయాన్ని మనం గమనించాలి. అనేక సందర్భాలలో లోక సంబంధమైన వాటిని కోరుకొని, లోక సంబంధమైన వాటిని కాంక్షించి అడయాసలు చెంది అనేక సందర్భాలలో విరక్తి చెందినటువంటి అనుభవాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అన్నప్పుడు ఈ కోరిక అనే విషయాలలో ప్రతిదీ మనం ఆచితూచి జాగ్రత్త పడి ఆశీర్వాదకరమైనది ఏంటి, దీవెనకరమైనది ఏంటి అని మనకు గ్రహింపు ఉండాలి. అయితే ఈ వాక్యంలో మనం గమనిస్తే ఈ యొక్క ఆశీర్వాదకరమైన ఈ అనుభూతిని దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారికి అనుగ్రహిస్తాడట. అన్నప్పుడు ప్రతి ఆశ, ప్రతి ఆలోచన దైవానుసారమైనదై, దైవ చిత్తానుసారమైనదై ఉంటుంది. అందులో ఈ వాక్యంలో మనం గమనిస్తే అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుందట. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో కొన్ని ఆశించి, కొన్ని కోరుకొని, పొందుకొని నెమ్మదిని కోల్పోతుంటామండి. చాలా సందర్భాలలో తల్లిదండ్రులైన వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి కన్నీళ్లు పెడుతుంటారు. అనవసరంగా కొని తెచ్చుకున్నామండి, అనవసరంగా తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నామండి, దానివలన ఈ రోజున పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అనవసరంగా కొని తెచ్చుకొని సమస్యలు నెత్తి మీద పెట్టుకున్నామండి, ఇలా జరుగుతుందని మేము ఆలోచించలేదండి, ఇలాంటి మాటలు చెబుతుంటారు. అనవసరంగా తెచ్చుకోవడం ఏంటి? డబ్బు పెట్టి తెచ్చుకున్నారు, కానీ దాని వలన ఇలాంటి అనర్థాలు జరుగుతాయని యోచించలేకపోయారు. అందుకే ఈ వాక్యంలో మనం చదువుతాం, యెహోవా తన యందు భయభక్తులు గల వారికి వారు కోరుకొనవలసిన మార్గం ఏంటో ఆయన బోధిస్తాడట. అప్పుడు వారి ప్రాణము నెమ్మదిగా ఉంటుంది, అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంటారని ఎంతో మృదుమధురమైన మాట అండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మనకు బోధించిన ఆ మార్గంలో నడవడానికి, ఆయన మనకు చూపెట్టిన మార్గంలో నడవడానికి గమ్యం చేరుకోవడానికి ఇష్టపడుతున్నామా? లేక మనం కోరుకొని, మనం ఇష్టపడి, మనం కాంక్షించి, మనము ఆశించినవి చేరుకోవాలని పరుగులు తీస్తున్నామా అనేది కాస్త మనం ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే నెమ్మది కావాలి, సంతోషం కావాలి, మన సంతతి వారు భూమిని స్వతంత్రించుకునే ఒక ఆశీర్వాదం కావాలన్నప్పుడు ఆయన మనకు బోధించి మనం కోరుకొనవలసినటువంటి మార్గాన్ని ఆయన మనకు విశదపరిచినప్పుడు అందులో మనం నడవగలగాలి, నిలవగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన ఒక విధంగా ఉంటే మనం మరో విధంగా ప్రయాణం చేయకూడదు. దేవుని చిత్తం ఒక విధంగా ఉంటే మనం మరొకటి కోరుకొని అందులో స్థిరపడాలని మనం ప్రయాసపడకూడదు. ఆ ప్రయాస నీరు గారిపోతుంది, దానివలన మనకు ప్రతిఫలం కనిపించదండి. గనుక మనం కోరుకొనవలసినటువంటి మార్గం ఏంటో ఆయన మనకు బోధిస్తాడు, అందులోనే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. చూడండి, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 7వ వాక్యంలో చక్కటి మాట ఉంది, చూద్దాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ప్రియులారా చూడండి, ఇక్కడ ఈ భక్తుడు కోరుకుంటున్న కోరిక కాస్త విచిత్రంగా ఉంటుంది, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను చనిపోక మునిపే నాకు 2 మనవులు చేసుకొనుచున్నాను, 2 కోరికలు ఉన్నాయి, అవి తీర్చమంటాడు. ఏంటి ఆ కోరికలు అంటే, పిల్లలకు వివాహాలు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇది కాదండి, ఇవి కాస్త ఆధ్యాత్మికమైన ధోరణిలో కనిపిస్తాయి. అదేంటంటే పేదరికమునైనను
ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు, నాకు వద్దు అంటాడు. ఇందులో ఆశ్చర్యం ఏంటి అంటే పేదరికం ఎవరు కోరుకోరులేండి, కానీ ఈ భక్తుడు ఐశ్వర్యం కూడా వద్దు అంటున్నాడండి. ఈ రోజుల్లో ఐశ్వర్యాన్ని వద్దు, ఆశీర్వాదం వద్దు, ధనధాన్యాలు నాకు వద్దు అనేవాళ్ళు ఎవరున్నారండి? హద్దు పెట్టుకొని ఎవరు లేరండి. నేను నా స్నేహితుడు చిన్ననాడు మేమిద్దరు స్కూల్కి వెళ్తున్నామండి. మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళమి. ఓ పుస్తకాలు చేతిలో పట్టుకున్నాం, ఇద్దరం పుస్తకాల మీద చేతులు వేసుకొని స్కూల్కి వెళుతున్నామండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే నాతో నడుస్తున్న నా స్నేహితుడు హఠాత్తుగా ఆగిపోయాడు. నేనేమో కథలు రమ్మంటాను, అతనేమో కదలట్లేదు అక్కడి నుంచి. నేను ఇంచుమించు 3-4 నిమిషాలు బతిమాలాను, రారా వెళదాం, ఏంటి ఆగిపోయావేంటి అట్లని. ఆడు నాతో అంటాడు, నువ్వు వెళ్ళరా అంటాడు. ఇంటి దగ్గర నుంచి కలిసి వచ్చాం, ఆడు సిద్ధపడేంత వరకు నేను వాళ్ళ ఇంటి దగ్గర కాసుకొని ఉన్నాను. మరి మధ్యదారిలో ఏమైంది? ఉన్నట్టుగా నడి రోడ్లో ఆగిపోయి నువ్వు వెళ్ళరా అంటాడు నన్ను. నేను అంటాను, ఎందుకు, రా వెళదాం రా అని. ఎంత బతిమాలినా ఆడు అక్కడి నుంచి కదలట్లేదు. నాకెందుకో కాస్త కోపం అనిపించి ఆడు చేయి పట్టుకుని ముందుకు లాగానండి, వెళ్దాం పదా అట్లా అని. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే 10 పైసలు బిళ్ళండి. మాకు అప్పుడు 10 పైసలు 5 పైసలు 10 పైసలు ఆడు ఆ మట్టిలో చూశాడు, నేను చూడలేదండి. నేను చూస్తానేమోనని వాడు దాని మీద కాలు పెట్టేసి అక్కడ నిలబడిపోయి నువ్వు వెళ్ళరా అంటాడు. చూడండి, 10 పైసలు మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని పటాపంచలు చేసిందండి. పెద్ద ఆస్తులేం కాదు, పెద్ద అంతస్తులేమి కాదు, 10 పైసలు. వాడు ఆ 10 పైసల మీద కాలు పెట్టి నువ్వు వెళ్ళరా అంటాడు. వాడిని ముందుకు లాగేసరికి ఆడు కింద పడి కూడా ఆ కాలు ఎత్తి ఆ 10 పైసల మీద పెడుతున్నాడు. పురుగులారా, ఈ రోజున ధనాపేక్ష అనేది, డబ్బు మీద ఆశ అనేది నేను మరలా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎవరు కూడా నాకు వద్దు అని హద్దు పెట్టుకుని బ్రతికే వాళ్ళు ఈరోజు కనిపించట్లేదు. కానీ ఈ భక్తుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన కోరిక కోరుకుంటున్నాడు చూడండి. ఇది ఎవరికి ఇలాంటి అనుభవం ఉంటుందంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన మీద ఆనుకుని వాడు గనుక, ఆయనను గుండెల్లో చేర్చుకున్నవాడు గనుక, ఆయన మీద విశ్వసించిన వాడు గనుక అతని యొక్క ఆశలు ఇలాగే కనిపిస్తాయి. ఈరోజున అనేక మంది డబ్బుని లేక ఐశ్వర్యాన్ని ప్రేమించి బాంధవ్యాలు, బంధుత్వాలు, ప్రేమ, అనురాగాలు ఇవన్నీ పటాపంచలు చేసుకుంటున్న రోజులు ఈ రోజులు. అయితే ఈ దైవజనుడు నాకు ఐశ్వర్యం అక్కర్లేదు ఎందుకని అనంటే ఆ కింద దానికి వివరణ కూడా చెప్పాడండి. అదేంటంటే పేదవాడిని అయ్యాను అనుకోండి, ఆకలి తీర్చుకోవడానికి దొంగతనం చేసి అబద్ధాలాడి నీకు దూరమైపోయి నేను ఎలా బ్రతకగలుగుతానయ్యా? ఆకలి తీర్చుకోవడానికి ఆత్మీయతను ఎలా చంపుకునేదయ్యా? ఏదో ఆశను తీర్చుకోవడానికి నీకు దూరమై బ్రతుకెలాగా అవుతుందయ్యా? నాకు అక్కర్లేదు. ఐశ్వర్యం కూడా ఎందుకు వద్దంటే ఒకవేళ తిని తాగి మత్తుడినై సుఖించి యెహోవా ఎవడయా, నా చేతుల కష్టార్జితాన్ని నేను తింటున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, జీతం తీసుకుంటున్నాను, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, మరలా దేవుడేంటి? ఒకవేళ అలా అంటానేమో, అంటున్నాను కాదండి, అలాంటి స్థితి నాకు వస్తుందేమో. ఎందుకంటే మనిషి బుద్ధి స్వల్పమైనది. కాస్త గనక ఊరట కలిగితే, కాస్త గనక నెమ్మదిగా ఉంటే ఈ రోజున దేవుని వైపు చూచే మనసు ఉండదండి. ఈ మనిషి మనస్సు అలాంటిది. ఒకవేళ కడుపు నిండిన వాడనై దేవుని స్తుతించవలసిన నేను, ప్రభుని స్మరించవలసిన నేను, ఆయన సన్నిధిలో ఆయన రెక్కల నీడలో బ్రతకవలసిన నేను ఆయన సన్నిధికి దూరమైపోతానేమో. అందుకని నాకు దేవుని సన్నిధిని దూరం చేసే ఈ ఐశ్వర్యం కూడా నాకు అక్కర్లేదు. ఈ సందర్భంలో నేను దావీదు ప్రార్థన కూడా మీకు జ్ఞాపకం చేయాలండి. దావీదు ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసండి? యెహోవా నా దేవా, నీ దాసుడనైన నన్ను ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని, నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. అంటే నీ సన్నిధికి నా కుటుంబాన్ని దూరం చేసే ఆశీర్వాదం నాకు అక్కర్లేదు, నీ సన్నిధిలో నా కుటుంబాన్ని నిలిపే ఆశీర్వాదం కావాలి. అవునండి, ఈరోజున ఎలాంటి ఆశ మనం ఆశపడుతున్నాం? ఎలాంటి కోరికను మనం కోరుకుంటున్నాం? ఆయన సన్నిధిలో మనం ఉండే కోరికలు, ఆయన సన్నిధిలో మనల్ని నిలిపే కోరికలు, ఆయన సన్నిధిలో మనల్ని బ్రతకనిచ్చే ఆశలు మనం ఆశిస్తున్నామా?
లేక ఆయన సన్నిధి నుంచి మనం దూరం చేసే ఆశలు కోరుకుంటున్నామా అనేది ఒక ప్రశ్నే. ఎందుకంటే ఈ రోజున దేవుని సన్నిధినైనా వదులుకుంటున్నారు, కానీ వాళ్ళు కోరుకున్న వాటిని పొందుకోవడానికి ఏమాత్రం కూడా వెనకంజ వేయట్లేదు. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ భక్తుడు ఐశ్వర్యం కూడా నాకు అక్కర్లేదు, మరి ఏం కావాలి అంటే తగినంత ఆహారం ఇచ్చి, ఎంత తృప్తి చూడండి, తగినంత ఆహారం ఇచ్చి నన్ను పోషించి నన్ను బ్రతికించి నీ సన్నిధిలో నన్ను సాక్షిగా నిలబెడితే చాలయ్యా అన్నంతగా. పిల్లలు చూడండి, ఈ రోజున అనేకులలో మనం ఇలాంటి ధోరణి చూడలేం కదా. నాకు ఇది ఉంది చాలు అనే వ్యక్తుల్ని అరుదుగా చూస్తుంటాం కదా. దేవుడు నాకు ఏం తక్కువ చేశాడు, దేవుడు నాకు ఏం కొదువ చేశాడు అని తృప్తి పడే వాళ్ళని మనం అరుదుగా చూస్తుంటాం కదా. లేకపోతే దేవుడు తూర్పున ఏదైనాలో ఆయన తోట వేసి అన్నీ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడేంటి? వృక్ష ఫలాలు ఇచ్చాడు, అన్నిటిని లోపరిచాడు. ఆయన చేయనిది అంటూ ఏమీ లేదు, అంత ఇచ్చాడు. మరి చూడండి, హవ్వమ్మ ఎక్కడ పాపానికి ఆమె మనసిచ్చింది? ఎంత ఇచ్చాడే, ఈ ఒక్కదాని కొరకు నేను ఎందుకు ప్రయాసపడాలి, దీని కొరకు నేను ఎందుకు ఆశపడాలి అనుకుందా? దేవుడు ఎంత ఇచ్చినా ఇంకా ఏదో ఒకటి ఉంది అన్నట్లుగా చూసిందే. కానీ దేవుడు ఎంత స్థితికి తీసుకుని వెళ్ళినా ఇంకా ఏదో పొందుకోవాలి అని ప్రయాసపడిందే. కానీ దేవుడు ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మికమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళినా ఇంకో ఏదో ఒక స్థానానికి వెళ్ళాలి అన్న కోరిక కనబడుతుంది. కానీ ఎంత ఇచ్చాడు కదా, ఇంకెందుకు అనే తృప్తి లేదు. అక్కడే పాదాలు జారాయి, సాతాను వశమైపోయింది, శాపానికి వారసురాలుగా మార్చబడిపోయింది. నా ప్రియులరా, ఇదిగో ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి చాలు. ఏశావు చూడండి, యాకోబు తన మామయ్య అయిన లాబానుడి దగ్గర నుంచి వస్తున్నాడు. ఒక రోజున యాకోబును కలుసుకున్నాడు ఏశావు. ఆశ్చర్యపడిపోయాడు. ఈ జనమంతా ఎవరు అనంటే యాకోబు చెప్పాడు, నీ దాసుడే నేను, నాకు యెహోవా ఇచ్చిన సైన్యం అన్నట్లుగా చెప్పాడు. ఇదిగో నా భార్యలు, నా పిల్లలు, నా దాసదాసీలు, నా ఆస్తి అని మొత్తం పరిచయం చేశాడు. అంతలో యాకోబు ఏశావుకి కానుకిచ్చాడండి. తన మందలోను సమస్తంలోను కానుక తీసి కానుకిస్తున్నప్పుడు ఏశావు అంటాడు, నాకు అక్కర్లేదు, నా దేవుడు నాకు చాలినంత నాకు ఇచ్చాడు. చాలినంత అంటే ఏంటి? ఏదో తిని పొంగి పొర్లిపోయి అంత కాదు, నాకు ఎంత కావాలనో అంత ఇచ్చాడు. ఒకవేళ యాకోబు నీలా నేను చేతకాలు సంపాదించి ఆస్తులు కూడగట్టుకోలేకపోయినా, నీలాగా మ్యాజిక్లు చేసి, నీలా సారగొర్రెళ్ళు సారగొర్రెలు నేను పుట్టించలేకపోయినా నా దేవుడు నాకేం తక్కువ చేయలేదు కదా. నాకు చాలినంత ఇచ్చాడు. నా పిల్లలకి ఏం కావాలనో, నాకు ఏం కావాలనో, నా కుటుంబానికి ఎంత కావాలనో, సమాజంలో విలువ కలిగి బ్రతకడానికి నాకు ఏం అవసరమో అవి ఇచ్చాడు. నాకు చాలు కదా, నీ కానుక నాకెందుకు? పిల్లరా, ఇలాంటి మనసు ఎందరిలో చూస్తున్నామండి ఈ రోజున. దేవుడు నాకు ఈ మంచి స్థితినిచ్చాడు, దేవుడు నాకు ఈ ఉన్నత ఘనతనిచ్చాడు, ఆకాశ పక్షులను పోషించుచున్నవాడు నన్ను పోషిస్తున్నాడు, నాకే కొదువ లేదు, నా పిల్లలకు మంచి జ్ఞానం ఇచ్చాడు, నా కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇచ్చాడు. ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, కులగోత్రాలు నాకు లేకపోయినప్పటికీ నేను బ్రతికే ఈ బ్రతుకులో నెమ్మదిగా ప్రశాంతంగా విశ్రాంతిగా బ్రతకగలుగుతున్నాను. అంతకంటే ఇంకేం కావాలి అని సంతోషించేవాళ్ళు ఎందరు కనిపిస్తున్నారండి. చాలా కుటుంబాలకు మనం వెళితే చికాకు ఏంటంటే, అది లేదు, ఇది లేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, ప్రభు మమ్మల్ని దీవించట్లేదు, మమ్మల్ని ఘనపరచట్లేదు, ఇదే మాటలండి. అంతేగాని దేవుడు అనేక కుటుంబాలకు లేని ఒక గొప్ప ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. ఇదిగో మేము పిల్లలమి, భార్య భర్తలమి కలిసిమెలిసి బ్రతుకుతున్నాం, శాంతి సమాధానంగా ఉన్నా లేకపోయినా ప్రభు సన్నిధిలో ఆనందంగా బ్రతుకుతున్నాం. ఇలాంటి ఆధ్యాత్మికమైన వాటిని ఆలోచించి సంతోషించి ప్రభువును గణపరిచేవాళ్ళు ఈరోజున అరుదైపోతున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, సంతృప్తి మన హృదయాలలో ఉండాలి. ఏశావు చూడండి, పాపం ఎంతో పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, మోసగించబడ్డాడు, ఆశీర్వాదం కూడా పోగొట్టుకున్నాడు. అయినా కూడా నేను పోగొట్టుకున్నానే అనే నిరుత్సాహం లేదు, నీరసం లేదు. పోనీ దేవుడు నాకేం తక్కువ చేశాడు, దేవుడు నాకేం తక్కువ చేయలేదు కదా, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి నాకు కావలసిన సమస్తం చాలినంత నాకు అనుగ్రహించాడు కదా, చాలు. వాస్తవంగా ఏశావు ఏమనాలి? రే తమ్ముడు యాకోబు,
నా ఆశీర్వాదాలు తీసుకెళ్ళిపోయి ఇంత సంపాదించుకున్నావు, నన్ను మోసం చేసి నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకొని మరి ఇంత సంపాదించుకున్నావు, ఇదంటే నాకు ఇచ్చే కానుక, ఇంకా ఇవ్వరా అనాలి. కానీ ఏశావు నోట ఆ మాట లేదు. ఎందుకంటే అతని మనసు సంతృప్తిగా ఉంది. నా దేవుడు నాకేమీ తక్కువ చేయలేదు, నా దేవుడు నా చేయి విడిచేవాడు కాదు, నా దేవుడు నన్ను మర్చిపోయే దేవుడు కాదు, నా దేవుడు నన్ను దూరం చేసే దేవుడు కాదు. ఒకవేళ మనుషులు నన్ను ఆశీర్వదించలేకపోయినా కూడా నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనే నిరీక్షణ తన హృదయంలో ఉంది కాబోలు ఎంత సంతృప్తిగా బ్రతుకుతున్నాడు. మీకు ఒక మాట చెప్పనా, యాకోబు ఏశావుని చూసి అంటాడు, అన్నయ్య నీ ముఖం చూస్తుంటే దేవదూత ముఖం చూసినట్టుగా ఉంది అన్నయ్య. నిజమే, నేను ఒక మాట అంటాను, మరి ఏశావు యాకోబు ముఖం చూసినప్పుడు యాకోబు ముఖం ఎలా ఉంది? భయంతో ఉంది, గడగడలాడిపోతున్నాడు. ఆస్తి సంపాదించుకున్నాడు కానీ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసదాసులు ఉన్నారు, మేకలు, గొర్రెలు, ఎడ్లు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ముఖంలో మాత్రం ఆ భయం పోలేదు, ఆ ముఖంలో ఆ కళ లేదు, ఆ ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. కానీ ఏశావు జీవితంలో ఎంత తృప్తి ఉందో ప్రియులారా, అలాంటి తృప్తి మనకుందా? దేవుడు నాకు చాలినంత ఇచ్చాడు. ఈ భక్తుడు చూడండి, నాకు చాలినంత చాలయ్యా, నాకు తగినంత చాలయ్యా, నన్ను పోషిస్తే చాలు, నన్ను నడిపిస్తే చాలు, నేను నీ సన్నిధిలో బ్రతికితే చాలు. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ కోరిక మనం కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. కనుక నా ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గలవారికి కోరుకొనవలసిన మార్గం ఏంటో ఆయన బోధిస్తాడు. అందులో నెమ్మది ఉంటుంది, అందులో విస్తారమైన ఆశీర్వాదం దాగి ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా అలాంటి కృప కొరకు వేడుకోవాలి. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము కోరుకోవలసిన మార్గం ఏంటో మీరు మాకు బోధించి ఆ దిశగా మమ్మల్ని నడిపించి నైనా మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు నెమ్మదిని, సంతోషాన్ని మీరు కలిగించే దేవుడవు. మా కోరికలు మేము కోరుకోవడం కాదు, కానీ మీరు మాకు బోధించి నడిపించి మమ్మల్ని నీకు సాక్షులుగా నిలబెట్టుకున్నామని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించు వాగ్దాన సందేశ కూడిక ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు. స్థలం హోసన్నా మందిర్ ఆవరణలో, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ. దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, మేలుకొలుపు కలుగు సందేశముల కొరకు తరలి రండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ.